ముంబై దైసర్ ప్రాంతంలో అయితే ఇంకా పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇళ్లలోకి వరద నీరు కూడా చేరింది. ప్రస్తుతం అక్కడి నుంచి మనకి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. मैं इस वक्त दहिसर पूर्व इलाके में हूँ और तेज बारिश के बाद इस इलाके में भी जल जमाव हो गया है। पूरा रास्ता आप देख सकते हैं कि जलमग्न हो गया है। हर तरफ जहाँ तक आपकी नजर जाएगी सिर्फ पानी ही पानी दिखेगा। पंपिंग मशीन में जो यहाँ से पानी निकालने का प्रयास किया जा रहा है, लेकिन बारिश इतना तेज है कि इस इलाके से पानी निकल रहा है। के आसपास में जो भी सोसाइटियाँ हैं, जो भी छोटे छोटे दुकानें हैं, तमाम दुकानों में इस वक्त पानी भरा हुआ है। यह दहिसर पूर्व का इलाका है। यहाँ से थोड़ी दूर पर आनंद नगर मेट्रो स्टेशन आता है और इस पूरे इलाके में इस वक्त भारी बरसात के बाद जल जमाव की परिस्थिति हो गई है। कैमरामैन स्वप्निल के साथ गोविंद ठाकुर, TV9 मुंबई। సో చూసాం కదా, మహారాష్ట్రలో వర్ష బీభత్సం ఏ విధంగా కొనసాగుతుందా అనేది. ముంబై, పూణే, నాందేడ్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నాందేడ్లో క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ముంబైలో నదుల్ని తలపిస్తున్నాయి రోడ్లు. ఒక పక్క స్తంభించిన లోకల్ రైళ్ల వ్యవస్థని కూడా మనం చూడొచ్చు. విమాన సర్వీసులకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక పక్క సహాయక చర్యలపై సీఎం ఫడ్నవీస్ కూడా సమీక్ష నిర్వహించారు. రానున్న 48 గంటలు చాలా కీలకమన్నారు ఫడ్నవీస్. ముంబై తీరంలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. తీర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు మహారాష్ట్రలో ఏ విధంగా వర్ష బీభత్సం కొనసాగుతుందా అనేది. ముంబైతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు కూడా నీట మునిగాయి. ముంబై, పూణే, నాందేడ్ నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో మాటుంగా రైల్వే స్టేషన్ పూర్తిగా నీట మునిగిపోయింది. రైల్వే ట్రాక్లపై వరద నీరు ఏ విధంగా చేరిందో మనం చూడొచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని రైళ్లని నడుపుతున్నారు అధికారులు. ఇటుపక్క సముద్రం అల్లకల్లోలంగా మారింది. మెరైన్ డ్రైవ్, గేట్ వే ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని అలర్ట్స్ కూడా జారీ చేశారు అధికారులు.